విశాలాక్షి నగర్ రెవెన్యూ పార్కులో చందన డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో 52 మంది పిల్లలకి ఇవాళ గిన్నిస్ బుక్ రికార్డులో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లతో పాటు సన్మానం కూడా చేయడం జరిగింది. చిన్నపిల్లలు అద్భుతమైన నైపుణ్యంతో ఇవాళ అక్కడి వరకు వాళ్ళు వెళ్ళారంటే చాలా చిన్న విషయం కాదు. ఆ తల్లిదండ్రులకి ప్రత్యేకించి ఆ టీచర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ప్రాంతంలో ఇంత ప్రతిభావంతులను తయారు చేసిన ఆ టీచర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ మందిని తయారు చేసే విధంగా ఇక్కడ ప్రోత్సహిస్తున్న మా రెవెన్యూ పార్క్ పెద్దలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ పిల్లలకు కానీ అలాగే ఇక్కడ ఎవరికి ఏదైనా మా వంతు ప్రభుత్వం తరపున కానీ మా తరపున కానీ ఎల్లవేళ సహాయం అందిస్తాం. విశాఖపట్నం అనేది ఒక కల్చరల్ హబ్బు. రానున్న రోజులు ఇక్కడ నుంచి ఎక్కువ మంది డ్యాన్సర్స్ కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఎక్కువ మంది విశాఖపట్నం నుంచే ఉంటారు. సో ఈ కళలకు నిలయంగా విశాఖపట్నం అవబోతుంది ఆంధ్రప్రదేశ్కి. ప్రత్యేకించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానికంగా ఉన్న పెద్దలు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తూ ఉంటారు కాబట్టి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. జరిగిన అమరావతిలో మన 140 కోట్ల అందరి నేత మన నరేంద్ర మోడీ, ప్రధాని నరేంద్ర మోడీ గారు మనందరూ విశాఖపట్నం ప్రజలకి పిలిపించారు. రేపు వచ్చే జూన్ 21న యోగా డే చేస్తున్నారు. దాంట్లో ఇప్పటివరకు ప్రపంచ రికార్డు 22,000 మందితో ఏదైతే యోగా మన అరకులో చేశారో అదే ప్రపంచ రికార్డు. ఇప్పుడు మన విశాఖపట్నంలో ప్రపంచ రికార్డు చేద్దామని చెప్పి మన కూటమి నేతలైన మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన అన్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, అలాగే ప్రధాని మోడీ గారు కలిసి ముగ్గురు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మన విశాఖపట్నంలో మనందరి చేత గిన్నిస్ బుక్ రికార్డులు ఎక్కించే విధంగా మనకి 20న డేట్ ఇవ్వడం జరిగింది. అందుకే పేరెంట్స్ అందరూ కూడా మన అలాగే పిల్లల్లో డ్యాన్స్ నేర్చుకోలేం కాబట్టి అట్లీస్ట్ ఈ రకంగా అయినా మనందరం కూడా యోగా డే రోజున యోగా చేసి ఈ 40 రోజులు నేర్చుకుని గిన్నిస్ బుక్లో మనం కూడా పేరు తెచ్చుకోవాలని. రోజు చాలా హ్యాపీ డే అని చెప్పాలి. ఎందుకంటే మా చందన డ్యాన్స్ అకాడమీ పిల్లలందరూ కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం అంటే అంత ఈజీ కాదు. మేమందరూ ఎంతో కష్టపడి భారత్ ఆర్ట్స్ అకాడమీ వారు వాళ్ళు ప్రోగ్రామ్ ఇది కండక్ట్ చేశారు గచ్చిబౌలి స్టేడియంలో. December 24th హైదరాబాద్లో జరిగింది 2023లో. ఈ సంవత్సరానికి మా అందరికీ గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. సో అది చిన్న అచీవ్మెంట్ కాదు కాబట్టి దాన్ని చాలా పెద్దగా సెలబ్రేట్ చేయాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారిని, లోకల్గా ఉన్న మా కాలనీ ప్రెసిడెంట్ గారిని, అలాగే బీజేపీ ప్రెసిడెంట్ గారిని వీళ్ళందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి పిల్లలందరినీ బ్లెస్ చేసి వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ ఇష్యూ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా పేరెంట్స్కి పిల్లలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈరోజు మా పాప కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ తీసుకుందండి. చాలా కష్టపడి కృషి చేసి చాలా ప్రాక్టీస్ చేసి అందరితో కలిసి చేశారు. పిల్లలే కాదు పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా చాలా కష్టపడ్డారు. ఈరోజు ఇటువంటి ఒక సత్కారం కలగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవడానికి చాలా కష్టపడి కృషి చేసి అందరినీ ఇన్వైట్ చేసి చాలా గ్రాండ్గా చేసుకున్నందుకు చాలా హ్యాపీగా. రసికుడ సీతను పెళ్ళాడితివి, రసికుడ సీతను పెళ్ళాడితివి, రసికుడ సీతను పెళ్ళాడితివి, రసికుడ సీతను పెళ్ళాడితివి. జం తకినా దిరిజా జాగది జం జం తకినా దిరిజా జాగది జం అంతట వనవాసము చేసితి వెంబడించితి మాయాను వెంబడించితి మాయాను వెంబడించితి వినుమని జటమను జల్పగ వినుమని
హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.